वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పుండరీకానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय వెంకటేశాయ మంగళం. భక్త మహాశైలారా, మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత పరమాత్మ అనేక విధాలుగా అనేక ప్రాంతాల్లో అర్చావతార రూపంలో నిత్యము అర్చనాదులన్నీ కూడా నిర్వర్తింపచేసుకుంటూ ఈ యొక్క వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలు జరిగేటువంటి విధానంలో భాగంగా భాగ్యనగరంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహించబడేటువంటి పరమాత్మ యొక్క దివ్య సన్నిధానమందు తిరుమలలో ఎలాగైతే పరమాత్మకు నిత్యోత్సవాలతో పాటుగా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇత్యాదులన్నీ కూడా వైభవోపేతంగా జరుగుతాయో అలాగే భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ భాగ్యనగర ప్రజలందరినీ కూడా ఆనందింపజేయడానికై బ్రహ్మోత్సవాలను నిర్వర్తించుకుంటూ ఉన్నారు. సాధారణంగా పరమాత్మ ఎంతటి గొప్పవాడు అంటే నిరుపమ గుణసింధు నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్య నిస్తులో వెంకటేశ అని చెప్పి పరమాత్మని స్తుతిస్తారు. ఆయన నిరుపమ గుణసింధు అట. అంటే సమస్త కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సముద్రం వంటి వాడు
ఉంటాడట పరమాత్మ. ఎలాగైతే సముద్రానికి రత్నాకరుడు అని చెప్పి పేరు, అంటే రత్నాలను ఆయనలో దాచుకుని ఉంటాడట సముద్రుడు ఆయన యొక్క గర్భంలో. అలాగా పరమాత్మ కళ్యాణ గుణములు అంటే అనవధిక కృపాలుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి పరమాత్మని స్తుతిస్తారు. అదుగో చిరుమందహాసముతో పరమాత్మ మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ధగధగాజమానంగా మెరిసేటువంటి ఆ యొక్క ఆభరణాలన్నింటినీ కూడా ధరించి, ఏమయ్యా మనందరికీ కూడా, మన భక్తులైనటువంటి మనందరికీ కూడా పరమాత్మ ఆ యొక్క అలంకారం ద్వారా ఏం తెలియచేస్తున్నారు అంటే, పైనున్నటువంటి రత్నాలు ఆభరణాలు ఇత్యాదులన్నీ కూడా చూసి మోహంలో పడిపోతారేమో, నాలో ఉన్నటువంటి గుణాస్వాదన కూడా మీరు చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నట్లుగా పరమాత్మ దివ్యమైనటువంటి గజవాహనారూఢుడై చతురంగ బలాలతో ఎలాగైతే రాజాధిరాజు త్యాగరాజస్వామి వారు చెప్తారు సామజవరగమన అని చెప్తారు, అలాగా అంత గొప్పగా పరమాత్మ గజవాహనారూఢుడై అందరినీ కూడా అనుగ్రహించడానికై ఆ యొక్క వాహన మండపం నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. నిరుపమ గుణసింధు అని పరమాత్మని స్తుతిస్తారు కదా. అనవధిక కృపాళుత్వం, ఆయనకు చాలా కృప అట. ఎందుకు భక్తజన వాత్సల్యం ఆయనకి అంటే గనక, ఆయన నిత్యం ఒక కంకణం కట్టుకుని ఒక మాట ఇస్తాడట ప్రతి వాళ్ళకి. ఏమిటి అంటే, ఎవరైతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి కృష్ణావతారంలో చెప్పినట్లుగా, ఎవరైతే ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మను ఆశ్రయిస్తారో వారికి సకృదేవ ప్రపన్నాయ తవాస్మి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని పరమాత్మ తెలియచేసినట్లుగా మనందరికీ కూడా అభయాన్ని కలిగిస్తూ పరమ కృపాళువుగా. ఎందుకు పరమాత్మ పరమ కృపాళువు, పరమాత్మకు చాలా దయ అని ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే, మనం జన్మ ఎత్తిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఈ యొక్క కలియుగంలో. పాపినాం అహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీహి అని చెప్పి మనం నిత్యము కూడా పరమాత్మని స్తోత్రం చేస్తూ ఉంటాం. అయ్యా పాపాలు చేసే వాళ్ళల్లో నేను మొదటివాడిని అయితే పాపాలు చేసే వాళ్ళని రక్షించడంలో నువ్వు మొదటివాడివి అని చెప్పి నిత్యము కూడా స్తుతిస్తూ ఉంటాం కదా. మరి మనం ఇన్ని పాపాలు చేస్తూ ఉంటే అపహత పాప్మత్వము అంటే ఏమిటి అంటే, ఇన్ని పాపాలు చేసినా సరే ఆయన యొక్క చరణ సన్నిధిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క పాపాలన్నింటినీ కూడా పక్కకి తోసి పరమాత్మ రక్షిస్తాడట. సాధారణంగా వెంకటేశ్వర నామాన్నే మనం కనుక చూసుకుంటే సర్వపాపాని వేంప్రాహు కటస్థదాహ ఉచ్యతే అని చెప్పి అంటారు కదా. అలాగా పరమాత్మను ఒక్కసారి పరమాత్మ యొక్క నామామృతాన్ని నోటితో ఉచ్చరించిన మాత్రం చేతనే మన పురాకృత పుణ్య విశేషమంతా కూడా మనకు దక్కి పురాకృత పాపం ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది అని చెప్పి అంటారు. అలాగే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి అని కేవలం వెంకటేశ్వర నామస్మరణమే కాదయ్యా, హరినామస్మరణ హరిర్ హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః అని చెప్పి హరియష్టకాన్ని ప్రహ్లాదుల వారు ఎంతో వైభవోపేతంగా చెప్తారు. వారాణస్యాం కురుక్షేత్రే నైమిషారణ్యేవచ, వారాణసి కాశీ పుణ్యక్షేత్రం, అలాగే కురుక్షేత్రం, నైమిషారణ్యం ఇత్యాది క్షేత్రాలన్నీ కూడా సంచరించినటువంటి ఆ యొక్క తీర్థయాత్ర చేసినటువంటి ఫలితం కేవలం మనం ఉన్న చోట హరి అనేటువంటి నామస్మరణ చేస్తే మనకు కలుగుతుందట. అటువంటి పరమాత్మ గజవాహనంపై బయలుదేరుతూ ఉన్నారు భక్తజన రక్షణకై. అనవధిక కృపాళుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు. ఏవండి ఈ రెండు గుణాలే ఉన్నాయా పరమాత్మ దగ్గర అంటే, అయ్యో కాదు కాదు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని చెప్పి నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగినట్టుగా సమస్త కళ్యాణ గుణాలు కూడా ఉన్నాయి ఆ యొక్క పరమాత్మ దగ్గర. నిరుపమ గుణసింధు నిత్య లక్ష్మీ సమేత, నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత అని చెప్పి పరమాత్మని చెబుతారు. అటువంటి పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ నామ సంకీర్తనం చేస్తూ పరమాత్మని స్తుతిద్దాం. గోవింద గోవింద. ఆదిదేవ పరమాత్మా, ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో.
పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా భవభంజన ఆనర ఓ పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా గదాధర శ్రీ వెంకటగిరి నిలయ ఓ గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే అని పరమాత్మకు మనం నమస్కారములు చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా పరమాత్మకు గజవాహన సేవని వీక్షిస్తూ పరమాత్మ యొక్క గుణ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిత్య లక్ష్మీ సమేత అని పరమాత్మని అన్నారు. నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత అని చెప్పి రాఘవత్వే భవత్సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణోరేషానపాయిని అని అన్నట్లుగా పరమాత్మకు నిత్య నిరంతరము కూడా ఏ అవతారాన్ని పరమాత్మ ధరించాలనుకున్నా సరే దానికి క్రియారూపంగా అమ్మవారు మారిపోతుందట. అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారిని వక్షస్థలంలో ఉంచుకున్నాడు కాబట్టే ఆ యొక్క అనవధిక కృపాలుత్వం అనేది బహుశా పరమాత్మకి వచ్చి ఉండొచ్చు. ఎందుకు అంటే వేదాంత దేశికుల వారు చెబుతారు, సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాజినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి అంటారు. శ్రీనివాసుడికి ఉండేటువంటి కరుణ సాక్షాత్తుగా ఆయనకు ఉండే కరుణ కాదయ్యా, అమ్మవారు వక్షస్థలంలో ఉన్నది కాబట్టి ఆవిడ కరుణాస్వరూపిణి కాబట్టి ఆవిడకి మనకు ఒక తల్లికి బిడ్డకి ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం ఉంది కాబట్టి తల్లి ఎంత కరుణతో పిల్లవాడిని చూస్తుందో ఆ విధంగా ఎప్పుడూ కూడా పరమాత్మకు కూడా ఆవిడ చెప్తూ ఉంటుందట, మన పిల్లవాడు వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. అలా పరమాత్మకు అమ్మవారు వక్షస్థలంలో ఉండడం వల్ల పరమ కరుణామూర్తిగా పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడట. ఈ యొక్క విధంగా
జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక రాజాధిరాజుగా పరమాత్మ ఆ యొక్క గజవాహనం మీద వస్తూ ఉండగా రాజ్యంలో ప్రజలందరూ కూడా ఒక మహారాజుకి ఉత్సవం జరుగుతూ ఉంటే ఎలాగైతే వారందా కూడా ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఉంటారో అలా పరమాత్మ రాజాధిరాజు కదా, మనల్ని అందరినీ సృష్టించిన వాడు కదా ఈ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఉత్సవంలో వీరంతా కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు భక్తి శ్రద్ధలతో. నిరుపమ గుణ సింధు నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్య. ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపాలు వేదాలు అని చెప్పి, అపౌరుషేయాలు అని చెప్పి వేదములకు పేరు. అయితే ఆ యొక్క వేదాలన్నీ కూడా ఎవరిని స్తుతిస్తున్నాయి అని చెప్పి అంటే వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నసంశయ అని చెప్పి అంటారు. అంటే ఏమిటి అంటే వేదంలో ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా హరినామంతో సమానం. అంటే వేదపారాయణం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో హరినామస్మరణ చేస్తే తత్తుల్యమైనటువంటి ఫలితం మనకు వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. అలాగే పరమాత్మ కూడా భగవద్గీతలో వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం అని చెప్పి వేదం చెబుతోంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. ఈ సూర్యుడు ఇలా ప్రకాశిస్తున్నాడు, వచ్చి ఉదయాన్నే ఆయన రాకపోతే మన జీవనం మొత్తం కూడా ఆగిపోతుంది. ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు ఎవరికి భయపడి ఆయన యొక్క గమనాన్ని అంతా కూడా చేస్తున్నాడు? వాయువు ఎవరికి భయపడి వాయువు గాలి వీస్తోంది? ఇలాగా వేదమంతా కూడా ఎవరి గురించి చెప్తోంది అంటే సబ్రహ్మ అని ఆ యొక్క పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మ గురించి ఈ వేదం అంతా కూడా చెబుతూ ఉంది. అటువంటి పరమాత్మకు బ్రహ్మను ఉద్దేశించి చేసేవి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అని చెప్పి అన్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమాత్మ ఆ యొక్క గజవాహనంపై కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఉన్నారు. మనమంతా కూడా సభక్తికంగా కన్నుల విందుగా పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. నిఖిల నిగమవేద్య నిస్తులో వెంకటేశ అని చెప్పి అన్నారు. ఆయన వెంకటగిరివాసి. ఈ యొక్క శేషాచల పర్వతం ఏదైతే ఉందో అక్కడ ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూనే వారి యొక్క ఎవరైతే తిరుమలకు వచ్చి బ్రహ్మోత్సవాలకి చూడలేరో వారందరినీ కూడా ఈ భాగ్యనగర వాసులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అనుగ్రహించడానికి పరమాత్మ భాగ్యనగరం వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నారా అన్నంత వైభవోపేతంగా పరమాత్మ దర్శిస్తూ ఉన్నారు. అందుకే సర్వవ్యాపి అని చెప్పి అన్నారు పరమాత్మ. సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతి వెలుగొందు సూక్ష్మకలుండు అచ్యుతుండయ్యడన్నని చెప్పి పోతనామాత్యుల వారు చెబుతారు. సర్వత్రా కూడా వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అందుకే ఆగమశాస్త్రంలో చెబుతారు, నా కాష్ఠే విద్యతే దేవో నా పాషాణే నమృన్మయే భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పి చెబుతారు. ఒక చాలా విలువైనటువంటి రత్నాలతో ఒక విగ్రహాన్ని చేయించి అందులో పరమాత్మ ఉంటాడా అంటే అందులో ఉండడట. మరి ఎక్కడ ఉంటాడండి? మృత్తికతో చేస్తే ఏమైనా ఉంటాడా? అక్కడ కూడా ఉండడట. ఒక చందన తరువు ఏదైతే ఉంటుందో ఆ యొక్క చెక్కతో పరమాత్మ యొక్క బింబాన్ని చేయిస్తే దాంట్లో ఉంటాడా అంటే అక్కడ కూడా ఉండడట. మరి ఎక్కడ ఉంటాడు అంటే భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం. ఇక్కడ పరమాత్మ ఉన్నాడు అని ప్రహ్లాదుడు ఎలాగైతే నమ్మాడో, ప్రహ్లాదుడు నమ్మినందుకు గాను పరమాత్మ ఎలాగైతే భావమూర్తిగా బయటికి వచ్చాడో ఆ భావన ఏదైతే ఉందో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నమ్మకం భావన ఏదైతే ఉందో ఆ భావనలోనే పరమాత్మ ఉంటాడట. అటువంటి పరమాత్మకు ఈ యొక్క వాహన సేవలో భాగంగా నిరుపమ గుణసింధు నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షి అని చెప్పి ఒక పెద్ద మాట అన్నారు. అంటే ఏమిటి అంటే మనం అందరం కూడా పరమాత్మని ఎప్పుడెప్పుడు ఆరాధిద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా, పరమాత్మ యొక్క దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని మనం తహతహలాడుతూ ఉంటాం కదా. మనం తహతహలాడుతూ ఉంటే ఆయన కూడా అంతే ఉత్సాహంగా మనందరినీ కూడా రక్షించడానికి కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం అన్నట్లుగా మనల్ని అందరినీ కూడా రక్షించడానికి గాను ఆయన అలా తరలి వస్తాడట. అటువంటి పరమాత్మను దర్శిస్తూ ఈ యొక్క సంకీర్తనాన్ని మనం విందాం. గోవిందా శరణ
శ్రీవేంకటేశమతిసుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవింద దళాజతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్ కరుణాంబురాశిం బ్రహ్మేశవంద్యమమృతం వరదం భజామి అని చెప్పి పరమాత్మను కీర్తిస్తూ ఈ యొక్క గజవాహనోత్సవంలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఆబాల గోపాలం సైతం ఆనందిస్తూ పరమాత్మ యొక్క వేషధారణ చేసి ఆయన యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరి మనం కూడా కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని చెప్పి అన్నారు కదా. నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి అని ఎవరి గురించి చెప్పారండి అంటే మన గురించే చెప్పారు. మనం నిత్య నిరంతరం కూడా పరమాత్మను దర్శనం చేసుకోవాలి, పరమాత్మకు ఆరాధన చేయాలి అని చెప్పి నిత్యము కూడా మనం తహతహలాడుతూ ఉంటాం కదా. మనల్ని అందరినీ కూడా రక్షించడానికి, ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎలా వచ్చాడో పరమాత్మ అలా తప్పక వస్తాడట. మనం పరమాత్మను అర్చించాలి అనేటువంటి దృక్పథంతో ఉంటే నివసతు హృదయమే స్వాంగ్రి భక్తిం వితన్వన్, అటువంటి పరమాత్మ యొక్క చరణారవిందములపైన ఉండేటువంటి భక్తి నిత్యము కూడా నా మనస్సున ఉండుగాక అని పరమాత్మను మనం ధ్యానిస్తూ ఈ యొక్క దివ్యమైనటువంటి వాహనోత్సవంలో భాగంగా ఎలాగైతే గజరాజుని రక్షించడానికి పరమాత్మ ఉత్సాహంతో వచ్చాడో అలా మనల్ని కూడా రక్షించడానికి వస్తూ ఉన్నారు ఈ యొక్క గజవాహనం పైన. మరి ఇంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఈ యొక్క పరమాత్మను మనం ఎలా తెలుసుకోవడం చాలా కష్టం కదా. కాష్ఠే అగ్ని తిలే తైలం పుష్పే గంధ ఫలే రస అని చెప్పినట్లుగా అవాంగ్ మానస గోచరుడు పరమాత్మ. వాక్కు చేత చెప్పడానికి కానీ మనస్సు చేత ఊహించడానికి కానీ ఆయన ఎక్కడా కూడా చిక్కడట. అటువంటి పరమాత్మను మనం ఎలా ఉపాసించాలండి అంటే ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్న వదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణ రజతాదిభిః. విగ్రహారాధనం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం ఇళ్లలో చేసుకున్నా, అలాగే స్వార్థం గృహార్చనం ప్రోక్తం పరార్థం త్వాలయార్చనం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా మనం ఇంట్లో కనుక మనం అర్చన చేసుకుంటే మనం మాత్రమే తరిస్తాం. కానీ ఒక ఆలయంలో కనుక ఇటువంటి ఉత్సవాదులు అర్చనాదులు చేయడం వల్ల సకల జనాలు కూడా తరిస్తారు ఈ యొక్క పరమాత్మకు చేసేటువంటి సేవల వల్ల అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అలా ఉన్న తరుణంలో నిత్యము సుప్రభాత సేవ దగ్గర నుంచి ఏకాంత సేవ పర్యంతం పరమాత్మకు ఎన్నో ఉపచారాలు ఇత్యాదులన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ బ్రహ్మోత్సవాలు చేసేటువంటి కారణం ఏమిటి, బ్రహ్మోత్సవ నిర్వహణ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే కనుక పరమాత్మను ఆలయం లోపలికి వచ్చి చూడలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. అటువంటి వయోవృద్ధులు ఇత్యాది వారందరి కోసం కూడా పరమాత్మే భక్తజనుల్ని అనుగ్రహించడానికి బయటకు వచ్చి వీరందరికీ కూడా దర్శనమిస్తాడు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో. అటువంటి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణమైన దగ్గర నుంచి పరమాత్మ ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒక వాహనాన్ని అధిరోహించి వెంటనే స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించుకుని మరలా ఇంకో వాహనాన్ని అధిరోహించి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. ఈ పరమాత్మకు మనం ఏమి ఇవ్వగలము అంటే కేవలం శుద్ధమైనటువంటి మనస్సుతో గోవిందా అని ఆర్తితో పిలవడం తప్పితే పరమాత్మకు మనం ఏమీ ఇవ్వలేం. అటువంటి పరమాత్మ యొక్క వాహన సేవను మనం దర్శిస్తూ గోవింద నామ సంకీర్తనాన్ని చేస్తూ పరమాత్మ యొక్క తలచరో జనులాల ఈతని రక్షణ కథలు అని చెప్పి ఇప్పటివరకు కూడా సంకీర్తనాన్ని మనం శ్రవణం చేశాం. పరమాత్మ యొక్క రక్షణ కథల్ని ఎప్పటికప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలట. ఎందుకు అంటే పరమాత్మ ఎలా రక్షించాడు, ఎవరిని ఎలా రక్షించాడు అనేటువంటి విషయం మనకు తెలిస్తే మనకు వచ్చినటువంటిది పెద్ద కష్టం కాదు, పరమాత్మ దీని నుంచి గట్టెక్కిస్తాడు అనేటువంటి ధైర్యం ఎల్లప్పుడూ కూడా మన మనసులో ఉంటుంది. అటువంటి పరమాత్మ యొక్క రక్షణ కథలలో భాగంగా శ్రీభాగవతంలో శ్రీమద్భాగవతంలో చెప్పినటువంటి గజేంద్ర మోక్షణము అనేటువంటి వృత్తాంతం చాలా ప్రధానమైనటువంటిది. మనం రోజు పొద్దున్నే లేవగానే గజేంద్ర మోక్షణాన్ని ఒక్కసారి స్మరించాలట. ఎందుకు అంటే గజేంద్రుడు అంటే సాధారణంగా పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్న జీవులలో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్లుగా మానవుడికి మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమాత్మ ఆయన్ని తెలుసుకోవడానికి. మరి ఆశ్చర్యకరంగా ఒక ఏనుగుకి పరమాత్మ మోక్షం ఇవ్వడం ఏంటి?
అనేటువంటి ఆశ్చర్యం గనక మనకు కలిగినప్పుడు ఏనుగు కాదయ్యా అనేక జన్మమభ్యాసాత్ విష్ణు భక్తి ప్రజాయతే, ఏనుగుకి కాదు, మనం ఏ జన్మలో ఉన్నా సరే పరమాత్మ యందు శ్రద్ధ మనకి ఉంటే, అందుకే రామానుజుల వారు చెబుతారు వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే అని చెప్పి అన్నారు. కేవలం మానవులనే కాదు పరమాత్మ రక్షించేది, ఏ జీవి ఆర్తితో పిలిచినా సరే వారిని చెయ్యి పట్టుకుని వెన్నంటే ఉంటాడు పరమాత్మ, ఆయన యొక్క సాన్నిధ్యానికి చేర్చుకుంటాడు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి వృత్తాంతం వచ్చేసరికి పరీక్షిన్ మహారాజుకు కూడా చాలా ఆనందం కలిగిందట. ఎందుకు అంటే చాలా తపస్సు చేస్తే కానీ, చాలా ప్రయాసపడితే కానీ మానవుడికి మోక్షం రాదే, అటువంటిది ఒక జీవి అయినటువంటి, ఒక జంతువు అయినటువంటి గజేంద్రుడికి, గజరాజుకి మోక్షం ఎలా ఇచ్చేశాడు పరమాత్మ? అడుగుతాడు పరీక్షిన్ మహారాజుని. ఆ యొక్క పరీక్షిన్ మహారాజు శ్రీశుకుల వారిని అడుగుతారు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే అని చెప్పి అంటారు. అంటే నీరాటము అంటే నీటిలో సంచరించేటువంటి జంతువు ఆ యొక్క మొసలి. అలాగే ఈ యొక్క వనాటం అంటే ఏమిటి అంటే వనంలో సంచరించేటువంటిది ఏనుగు. వీటి రెండిటికి కూడా పోరాటం ఎలా కలిగింది, వీటి రెండిటికి కూడా యుద్ధం ఎలా జరిగింది? సరే, యుద్ధం జరిగితే జరిగింది. ఈ జరిగిన యుద్ధానికి முருகோரும் சோழசோழ் மைம்போம் பொருணால் குருகோ శ్రీ వెంకటాద్రి నిలయ శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు. శరణమా
శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు వచ్చిన త్రోవెరగము వడి పూర్వకాలమందు చొచ్చటి త్రోవ ఎరగము శోధించి మీద వచ్చిన త్రోవెరగము వడి పూర్వకాలమందు చొచ్చటి త్రోవ ఎరగము శోధించి మీద కుచ్చిన కర్మములతో గుది అయి వేలు కాడేము హెచ్చి మా బ్రతుకుతోవా ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు నన్ను నేనే ఎరగను నానా చందములను అన్నిటా నాలోనున్న హరిగానను నన్ను నేనే ఎరగను నానా చందములను అన్నిటా నాలోనున్న హరిగానను కన్నుల జూచుచు మంచి కాయములోనున్నవాడ ఎన్నగన జ్ఞానము ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు మొదలు తెలియను ముంచి కొనదెలియను చదువుతున్నవాడ సర్వవేదాలు మొదలు తెలియను ముంచి కొనదెలియను చదువుతున్నవాడ సర్వవేదాలు హృదయములో నుండి ఇటు నన్ను కావగ ఇదివో శ్రీ వెంకటాద్రి వెంకటేశ ఇదివో శ్రీ వెంకటాద్రి ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు గోవింద 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 భక్త మహాశయులారా, గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని విని మనమంతా కూడా ఆనందోత్సాహాలతో ఎగిరి గంతేయాలట. ఎందుకు ఎక్కడో ఏదో సరస్సులో ఒక మొసలి గజేంద్రుడిని పట్టుకుంటే మనం ఎందుకు ఆనందించడం అని అంటే కనుక పొరపాటు చేసినట్టే. ఎందుకు అంటే ఆ గజేంద్రుణ్ణి ఒక్క మొసలే పట్టుకుంది, కానీ మనల్ని ఈ సంసారం అనేటువంటి ఈ యొక్క సరస్సులో శబ్దస్పర్శ రూపరసగంధాలు అలాగే ఇంద్రియాలు అనేటువంటి ఘోరమైనటువంటి అనేకమైనటువంటి మొసళ్ళన్నీ కూడా మనల్ని పట్టి పీకుతూ ఉన్నాయి. కానీ మనం ఎక్కడా కూడా స్పర్శ లేకుండా ఈ యొక్క మాయా ప్రపంచంలో పడి కొట్టుకుంటూ ఉన్నాం.
అయితే మనల్ని ఉద్ధరించేవాడు ఎవరు అంటే మరి ఒక మొసలి పట్టుకుంటే గజేంద్రుని రక్షించాడు కదా, ఇన్ని మొసళ్ళు పట్టుకున్నాయి, మరి మనల్ని రక్షించడా పరమాత్మ అంటే ఖచ్చితంగా మనం ఆయన్ని శరణు వేడితే, శరణాగతి అనేటువంటి దాన్ని పరమాత్మకు మనం సమర్పిస్తే గనక మనల్ని కూడా ఈ యొక్క సంసార కూపంలోంచి గజేంద్రుణ్ణి ఎలాగైతే రక్షించాడో అలాగే రక్షిస్తాడు. అసలు గజేంద్ర మోక్షణ వృత్తాంతం ఏమిటి అంటే కనుక ఆ గజేంద్రుడు ఎవరండి, ఎక్కడ ఏనుగు, ఎటువంటి ఏనుగు అంటే ఆ గజేంద్రుడు ఎవరో కాదు, ఈ లోపల ఉన్నటువంటి జీవుడు. ఈ జీవుడు చాలా అహంకారంతో, అజ్ఞానం అనేటువంటి అహంకారంతో ఆ యొక్క సరస్సులోకి దిగిన తర్వాత, సరస్సులోకి సాధారణంగా ఎందుకు వెళ్ళాలి అంటే దాహం తీర్చుకోవడానికి, నీళ్లు తాగడానికి వెళతారు. కానీ ఈ యొక్క అజ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆ యొక్క గజేంద్రుడికి కమ్మేసి ఆ సరస్సులోకి కిందకి దిగాట. సరే, దిగిన తర్వాత ఆ యొక్క నీటిని సేవించో లేదంటే స్నానం చేసో బయటకు వచ్చేయాలి కదా. ఆ చుట్టూ ఉండేటువంటి ఆడ ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా జలకాలాడుతూ ఆ సరస్సును మొత్తం కూడా ధ్వంసం చేసి పాడేసేయట. ఈ యొక్క గజరాజుల యొక్క గుంపంతా కూడా ఆ యొక్క సరస్సుని ధ్వంసం చేసేసాయట. అయితే ఇలా ధ్వంసం చేసినటువంటి ఈ యొక్క శబ్దానికి లోపల ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక మొసలి పడి ఉందట. దానికి ఆహారం కూడా ఏమీ లేదు. సరే, ఇది సరైన సమయం, ఎవరో మన ఇంటికి వచ్చారు, వారికి ఆతిథ్యం ఇచ్చి వద్దాం అనుకుందో ఏమో, ఆ యొక్క మొసలి పైకి వచ్చి ఈ యొక్క గజరాజు యొక్క కాలుని పట్టుకుందట. ఆ కాలుని పట్టుకున్న తర్వాత చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క ఆడ ఏనుగులన్నీ కూడా వదిలేసి పైకి వెళ్ళిపోయేట. ఒక్కసారి ఇటు తిరిగేటు ఆ గజేంద్రుడు చూసేసరికి వీరంతా కూడా, ఈ మిగిలినటువంటి గజాలన్నీ కూడా పైకి వెళ్ళిపోయాయట. ఆయన అనుకున్నట్ట, ఇంతకాలం వీరే నా ప్రపంచం అనుకున్నాను, ఆ యొక్క గజరాజులు ఏవైతే ఉన్నాయో చుట్టూ వీరంతా కూడా మన సంసారంలో ఉన్నటువంటి భార్య, పిల్లలు, బంధుజనం వీళ్ళంతా కూడా. నిజానికి అందుకే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృకుంకరణే అని చెప్పి శంకరాచార్య స్వామి వారు చెబుతారు. నిజానికి సంప్రాప్తం అంటే కాలం సంప్రాప్తించింది అంటే ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. యమధర్మరాజుతో చెప్పి అయ్యా ఒక 10 నిమిషాలు ఉంచండి, లేదంటే ఒక అరగంట ఉంచండి అంటే యమధర్మరాజు ఏం మాట వినడు. ఆయన చేసేటువంటి పనిని ఆయన నిర్వర్తిస్తారు. అలాగే వీరంతా కూడా నా ప్రాణం, నా ప్రపంచం అనుకున్నా కదా, నాకు కష్టం వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోయారే అని చెప్పి ఎంతో బాధతో తనకున్నటువంటి శక్తి అంతటితో కూడా పోరాడుతూ ఉందట ఆ యొక్క గజరాజు. పోరాడి 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 ఎన్నో వేల దివ్య సంవత్సరాలు ఆ యొక్క మొసలితో పోరాడిందట. ఆ పోరాటం ఎంత దారుణంగా జరిగింది అని అంటే కనుక, మంచినీళ్ళుగా ఉండేటువంటి, మంచినీటి సరస్సుగా ఉండేటువంటి ఆ యొక్క సరస్సు అంతా కూడా రక్తపు మడుగులాగా తయారైపోయిందట. అటువంటి సమయంలో ఒక్కసారిగా పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. మనం అందరం కూడా సందేహించవచ్చు, గజరాజు అనేటువంటిది ఒక జంతువు కదా, దానికి అసలు పరమాత్మ ఎలా గుర్తు వచ్చాడు, ఆ యొక్క గజరాజుకు పరమాత్మ గుర్తు రావడం ఏంటి అంటే, అందుకే చెప్తారు పెద్దవాళ్ళు, అనేక జన్మం అభ్యాసాత్ విష్ణు భక్తి ప్రజాయతే అని చెప్పి అంటారు. విష్ణుమూర్తి మీద ఉండేటువంటి భక్తి, పరమాత్మ మీద ఉండేటువంటి భక్తి అనేది ఏదో ఒకళ్ళు చెప్పగా వచ్చేదో లేదంటే ఒకళ్ళు ఉపదేశిస్తే వచ్చేదో కాదయ్యా. అనేక జన్మం అభ్యాసాత్, జన్మల అభ్యాసం ఉంటే తప్పితే పరమాత్మ యందు భక్తి అనేది మనకు ఏర్పడదట. అటువంటి భక్తి తత్పరత ఎలా వచ్చింది అంటే, ఆ గజేంద్రుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక, ఆ పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఆ యొక్క గజేంద్రుడు పూర్వజన్మ చెబుతారు. అటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు రాజ్యాన్ని అంతా కూడా త్యాగం చేసి పరమాత్మను నిత్య నిరంతరం కూడా సేవించాలి, పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అరణ్యానికి వచ్చి కొన్ని కోట్లు అష్టాక్షరీ మంత్రాన్ని ఆయన అనుష్ఠానం చేస్తూ ఉన్నారట. సరే, అనుష్ఠానం చేస్తూ ఉంటే దారిలో ఒక మహర్షి ఒక ఆయన వచ్చారట. సరే, ఆ మహర్షికి లేచి నమస్కరించాలి కదా. ఎందుకు మహర్షులకి నమస్కరించాలి? పెద్దవాళ్ళు వస్తే మనం ఏ పనిలో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా పనిలో ఉన్నాను, నమస్కారం, ఏమనుకోకండి, ఈ పని అయిన తర్వాత మరలా మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పాలట. మరి అలా కాకుండా నేను పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నాను కదా అనేటువంటి అహంకారంతో ఆ మహర్షికి లేచి నమస్కారం కూడా చేయలేదట. మరి మహర్షికి చాలా కోపం వచ్చిందట. ఎందుకు మహర్షులు అంటే పరమాత్మకు కూడా ఇష్టము అంటే, పరమ యోగీంద్రులు వారు నిత్యం కూడా పరమాత్మయందే లగ్నమయ్యి, వారి మనస్సు పరమాత్మయందే లగ్నమై ఉంటుంది. మనం ఎలాగైతే ఎప్పుడు పరమాత్మ పరమాత్మ అని కోరుకుంటామో,
వారు నిత్యము కూడా పరమాత్మ ఎందే లగ్నమై ఉంటారు. అటువంటి మహర్షులను మనం గౌరవించాలి అని చెప్పి మన యొక్క పెద్దవాళ్ళు చెప్తారు. ఏదియుగానడు ఏదిగాదల్దు ఆది పురుషని లాస్యమే చాలనాకు. ఏదియుగానడు ఏదిగాదల్దు ఆది పురుషని లాస్యమే చాలనాకు. ఏదియుగానడు గరిమ కొందరికి సాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి. గరిమ కొందరికి సాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి. సరూస కొందరికెల్ల సగుణుడవట. సరూస కొందరికెల్ల సగుణుడవట. నీవు ధర నిర్గుణమవట. తగిలి కొందరికి ఏదియు గానడు ఏదిగానదు ఆది పురుషని దాస్యమే చాలనాకు. ఏదియుగానడు ఏదిగానదు ఒకట కళా పూర్తి నొనరియుందువట. ఒకట నిష్కళుడవై ఉడివోవట. ఒకట కళా పూర్తి నొనరియుందువట. ఒకట నిష్కళుడవై ఉడివోవట. ఒక జీవులని కొరయ భేదమట. ఒక జీవులని కొరయ భేదమట. ఒక చోన భేదమట. ఉన్నారట నీకు ఏదియుగానడు ఏదిగాదల్దు ఆది పురుషని దాస్యమే చాలనాకు. ఏదియుగానడు ఏదిగాదల్దు
ఆ విధంగా ఇంద్రద్యుమ్న మహారాజు ఆ మహర్షిని గౌరవించకపోవడంతో ఆ మహర్షికి చాలా కోపం వచ్చి పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ కూడా ఇంత అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి, మందమతిగా ఉన్నాడు కాబట్టి, మందమతి ఏ జంతువుకైతే ఉంటుందో ఆ జంతువులాగా మారిపోవుగాక అని చెప్పి ఆ ఇంద్రద్యుమ్న మహారాజు వారికి శాపాన్ని ఇచ్చారట. ఆ యొక్క శాపానుసారమే ఈ గజేంద్రుడిగా ఈ జన్మ ఎత్తిన తర్వాత సరే ఆ మొసలితో తన బలం ఉన్నంత వరకు కూడా పోరాడిన తర్వాత ఒక్కసారి పూర్వజన్మ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మెల్లమెల్లగా వస్తున్నాయట. ఆ యొక్క గజేంద్రుడు చెబుతాడు, ఓం నమో భగవతే తస్మై యతదేతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ మూల ప్రకృతయే నమః అని చెప్పి పరమాత్మని స్తుతించడం మొదలుపెట్టారట. పరమాత్మ ఇప్పటివరకు కూడా ఏమీ చలించలేదట. వైకుంఠంలో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్ట. కానీ ఒక్కసారిగా ఈ గజేంద్రుడికి ఎవరో ఒక శక్తి ఈ యొక్క జగత్తునంతా కూడా నడిపిస్తోంది అనేటువంటి స్ఫురణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పరమాత్మ సంసిద్ధుడవుతూ ఉన్నట్ట. ఇక మనం వెళ్ళాల్సిన సమయం వచ్చింది, మనం కాపాడాలి అని చెప్పి. ఎందుకు పరమాత్మ అంతటి వాడు ఒక గజేంద్రుడి కోసం చెలించాడు అంటే మరి అప్పటి వరకు ఎందుకు కాపాడలేదు? ఇంద్రద్యుమ్న మహారాజు శాపానుసారం గజేంద్రుడిగా మారాడు కదా, మరి మొసలి పట్టుకున్న వెంటనే పరమాత్మ కాపాడొచ్చు కదా అనేటువంటి సందేహం మనకు వస్తే కనుక అప్పటి వరకు కూడా ఒక శక్తి ఈ యొక్క జగత్తునంతా నడిపిస్తోంది అని చెప్పి గజేంద్రుడు అనుకోలేదు. నాకున్న శక్తి కొలది నేను యుద్ధం చేస్తాను అని చెప్పి తన శక్తి మీద ఆధారపడ్డాడు. భక్త మహాశైలారా, మనం కూడా నాకేదో శక్తి ఉన్నది, నాకేదో బలం ఉన్నది, నేను పోరాడతాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోకుండా అన్నిటినీ నడిపించేటువంటి మూల ప్రకృతి అయినటువంటి శక్తి ఒకటి ఉన్నది, అదే ఈ చరాచర జగత్తునంతా కూడా నడిపిస్తున్నది అనేటువంటి భావనతో ఎల్లప్పుడూ కూడా ఉంటే పరమాత్మ మనల్ని వెన్నంటి ఉండి సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్షిస్తాట. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు గజేంద్రుడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్ అని చెప్పి అంది. అంటే ఒక బ్రహ్మదేవుణ్ణి స్తుతిస్తున్నాననో, ఒక రుద్రుణ్ణి స్తుతిస్తున్నాననో, వేరే దేవతను ఎవరినో స్తుతిస్తున్నాననో ఆ యొక్క గజేంద్రుడు చెప్పట్లేదు. ఎవ్వనిచే జనించు అని చెప్పి అన్నారు. ఇక్కడ చమత్కారంగా ఒక విషయం చెబుతారు. ఈ స్తుతంతా కూడా విన్న తర్వాత దేవతలంతా కూడా నేనేనేమో అని చెప్పి ముందుకు వెళ్ళడానికి వస్తూ ఉంటున్నారట. అయితే వాళ్ళే ఈ స్తుతంతా కూడా విన్న తర్వాత మనం కాదులే, పరమాత్మ అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, మనల్ని సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి కాపాడాలి ఆ గజేంద్రుడిని అని అనుకున్నారట. ఎందుకు అంటే గజేంద్రుడు చెప్పాడు, ఎవ్వనిచే జనించు. ఈ యొక్క సమస్త సృష్టి అంతా కూడా ఎవరి వల్ల జన్మిస్తోంది, ఎవరి వల్ల ఈ సృష్టి అంతా కూడా ఉద్భవం అవుతోంది అని చెప్పి అనేసరికి బ్రహ్మదేవుడు అనుకున్నట్ట. ఓహో, మనం బయలుదేరి కాపాడాలి వెళ్ళి అని చెప్పి అనుకున్నట్ట. అయితే పక్కనున్నటువంటి సరస్వతీదేవి చెప్పిందట, అయ్యా ఆ గజేంద్రుడు చెప్పింది మిమ్మల్ని కూడా సృష్టించింది ఎవరు అని మీరు పొరపాటు పడుతున్నారు. జగత్తునంతా కూడా సృష్టించింది కాదు, జగత్ అంటే స్తంభాది బ్రహ్మ పర్యంతం జగత్తు కదా, మిమ్మల్ని కూడా సృష్టించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పిలుస్తున్నాడు, మీరు కాదు అని చెప్పి సరస్వతీదేవి చెప్పిందట. సరే, జగమెవ్వని లోపల ఉండు లీనమై ప్రళయం జరిగినప్పుడు ఎవరిలోకి ఈ యొక్క జగత్తంతా కూడా వెళ్ళిపోతుంది? ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఈ యొక్క సకల చరాచర జగత్తులో మొత్తం అంతా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు. ఎవరికి ఆది మధ్యాంతరహితుడై ఎవరైతే ఉంటారో సర్వము తానైన వాడెవ్వడు. అటువంటి పరమాత్మను నేను స్తుతిస్తున్నాను అని చెప్పి గజేంద్రుడు చెప్పాట. సరే, అక్కడికి కూడా పరమాత్మ ఏమీ చెల్లించకుండా రాలేదట. తర్వాత మరలా స్తుతిస్తూ ఉన్నాడు గజేంద్రుడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెది తుగిన అలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వండి ఏకాకృతి వెలుగునతని నేసేవింతున్ అని చెప్పి గొప్పదైనటువంటి స్తుతిని చేసింది. ఎందుకు అంటే ఆదిత్యవర్ణం తమసఃపరస్తాదని చెప్పి వేదం ఏదైతే చెబుతూ ఉందో, అంటే ప్రళయం వచ్చిన తర్వాత కూడా ఎవరు వెలుగుతూ ఉంటారు, వెలుగుతూ ఉండడం అంటే ప్రళయం రావడం అంటే మొత్తం అంతా కూడా లయమైపోతుంది. జలప్రళయం అయిపోయిన తర్వాత కూడా లోకంబులు లోకస్థులు లోకేశులు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా లోకేశులు అంటే దేవతలంతా కూడా, వీరంతా కూడా అంతమైపోయిన తర్వాత ఎవరైతే ఆదిత్యవర్ణం తమసఃపరస్తా ధగధగాయమానంగా ఎవరైతే తేజస్వరూపంగా వెలుగుతూ ఉంటారో అతన్ని నేను సేవిస్తాను అని చెప్పి ఆ యొక్క గజేంద్రుడు అన్నట్ట. సరే, పరమాత్మ
ఇంకా కదిలి రాలేదు. ఎప్పుడు కదిలొస్తాడా అని చెప్పి దేవతలంతా కూడా చూస్తూ ఉన్నారట. సరే, మరలా ఈ గజేంద్రుడు ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసి 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 ఈ యొక్క గజేంద్రుడు ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే ఆ దేహాన్ని కాపాడుకోవడానికి కాదట, ఎప్పుడు పరమాత్మ వస్తాడా, ఎప్పుడు మోక్షాన్ని ఇస్తాడా అని చెప్పి ఆ యొక్క గజేంద్రుడు స్తుతిస్తూ ఉన్నట్ట పరమాత్మను. అటువంటి పరమాత్మని స్తుతిస్తూ కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవో కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన మన్నించేనంటే నిన్ను మానిపెవారెవరు పన్ని కోపగించితే నీ పట్టుకెదురెవరు మన్నించేనంటే నిన్ను మానిపెవారెవరు పన్ని కోపగించితే నీ పట్టుకెదురెవరు చెన్ను మీర నీ పెట్టు చెట్లే జీవులెల్లాను చెన్ను మీర నీ పెట్టు చెట్లే జీవులెల్లాను వన్నెగా నీ సొమ్ము నీవు వలసినట్టు కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన కాచేనంటే నిన్ను కాదనే వారెవరు ఏచి ఆజ్ఞ పెట్టేనంటే ఇదేలనే వారెవరు కాచేనంటే నిన్ను కాదని వారెవరు ఏచి ఆజ్ఞ పెట్టేనంటే ఇదేలనే వారెవరు లాచి పెంపుడు గుర్రలు లలిని జీవులెల్లాను లాచి పెంపుడు గొర్రెలు లలిని జీవులెల్లాను చేత నీ దాసులను చేసినట్టు కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన వరమిచ్చేనంటే అడ్డపడే వారెవ్వరు సరినిహమునిచ్చేనంటే సాధించే వారెవ్వరు వరమిచ్చేనంతే అడ్డపడే వారెవ్వరు సరినిహమునిచ్చేనంటే సాధించే వారెవ్వరు సిరుల శ్రీ వెంకటేశ
సిరుల శ్రీ వెంకటేశ చేతిలోని వారము నీకు హరి నీ పాతవారము ఎట్టైనా దయసే కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివి కట్టుకుయే పుణ్యమైన హరి కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో అని చెప్పి గజేంద్రుడు ఎంతో ఆర్తితో స్తుతిస్తూ ఉన్నట్ట పరమాత్మని. ఏమిటి అంటే దీనులు పిలిస్తే వస్తారు అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు. పరమ యోగీంద్రులు నిత్య నిరంతరం కూడా పరమాత్మని ధ్యానిస్తూ ఉంటారు. ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి అంటారు. అలాగా ఇంతమంది చెప్తున్నారు కదా కలడు కలడు అని చెప్పి, ఇలా కలడు కలడు అనేవాడు కలడో లేడో అని చెప్పి ఎంతో ఆర్తితో గజేంద్రుడు చెబుతున్నట్ట. ఇప్పటివరకు కూడా ఒక రకమైన స్తుతి చేస్తే ఈ బాధను భరించలేక ఇలా నిందాస్తుతిగా పరమాత్మని నిందిస్తున్నాడట ఆ యొక్క గజేంద్రుడు. అయితే ఇలాగా స్తుతించేసరికి పరమాత్మ కూడా ఒక్కసారి ఇక గజేంద్రుణ్ణి కాపాడేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఒక్కసారిగా లేచి సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం మన్నింపడు. అక్కడ చూడ్డానికి నిజానికి ఘట్టం ఎలా ఉంది అంటే పరమాత్మ శేషతల్పం పైన కూర్చుని లక్ష్మీదేవితో పాచికలాడుతూ ఉన్నారట పరమాత్మ దివ్య లీలా విశేషంగా. అటువంటి పరమాత్మ అమ్మవారితో చెప్పలేదట ఎక్కడికి వెళ్తున్నారో. గరుత్మంతుణ్ణి గరుడా పద వెళదాము అని చెప్పి ఆదేశించారట. గరుత్మంతుడికి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదట. అయితే వేగంగా వెళుతూ ఉన్నట్ట గరుత్మంతుడు. చెబుతారు ఛందోమయేన గరుడేన సముఖ్యమాన చక్రాజుధో వ్యగదదాశు యతో గజేంద్ర అని చెప్పి చెప్తారు. గరుత్మంతుడు ఎటువంటి వాడండి, చిన్నగా వెళ్ళేటువంటి వాహనం అంటే ఆయన 2 సార్లు ఆయన యొక్క రెక్కలను ఇలా విదిలించేసరికి సముద్రాలన్నీ కూడా ఒక్కసారి భయకంపితం అవుతాయట. ఆ యొక్క సముద్రాలన్నీ కూడా అటువంటి వేగంతో వెళ్ళేటువంటి గరుత్మంతుడి వేగం కూడా పరమాత్మ యొక్క మనోవేగానికి సరిపోవట్లేదట. ఎందుకు అంటే భక్తజనులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించాలి అనేటువంటి దివ్యమైనటువంటి సంకల్పం పరమాత్మది. ఏం గరుడా ఏంటి తొందరగా వెళ్ళటం లేదు అని చెప్పి గరుత్మంతుడిని అడుగుతూ ఉంటే, వెళుతున్నా స్వామి అంటే నీ వేగం సరిపోవట్లేదు నాకు అని చెప్పి అంటూ ఉంటే పరమాత్మకి ఎలాగైనా ఆ గజేంద్రుణ్ణి గజ ప్రాణావనోత్సాహి అన్నట్లుగా గజేంద్రుణ్ణి ఎలాగైనా సరే వెళ్ళి రక్షించాలి అనేటువంటి దృక్పథంతో పరమాత్మ యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలతో గరుత్మంతుడిని తన్నుతూ ఉన్నట్ట. అయితే గరుత్మంతుడికి బాధ కలగట్లేదట, చాలా ఆనందంగా ఉందట. ఎప్పుడు కూడా పరమాత్మ నాకు పాదస్పర్శ ఎప్పుడు కూడా తగలదు, అటువంటి పాదస్పర్శని పరమాత్మ నాకు అనుగ్రహిస్తున్నాడే అని చెప్పి ఎంతో ఆనందపడిపోతూ ఆ యొక్క ఆనందంలో ఇంకా ఇంకా మెల్లిగా వెళుతున్నట్ట గరుత్మంతుడు. సరే ఇక ఎలాగైనా సరే మనం తొందరగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో పరమాత్మ ఆ గరుత్మంతుడి నుంచి దిగిపోయి ఆ గరుత్మంతుడిని వెంట పెట్టుకుని కూడా వెళ్ళిపోతున్నట్ట ఎక్కడికో చెప్పకుండా. అలాగ లక్ష్మీదేవి, సుదర్శనము, పాంచజన్యం అన్నీ కూడా పరమాత్మ వెంటే కదిలి వెళ్ళిపోతూ ఉన్నాయట. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు. లక్ష్మీదేవి అడుగుదామంటే ఆవిడికి భయం వేస్తూ ఉంది, ఏమైందో ఎవరు పిలిచారో అని చెప్పి ఆవిడ చెప్పలేకపోతుందట. అటువంటి గొప్ప భక్తజన వాత్సల్యుడండి పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం ఆశ్రయిస్తే మనల్ని రక్షించడా? అలాగా వెంటనే గజేంద్రుడి దగ్గరికి వస్తూ ఉండగా ఇక ఆ యొక్క గజేంద్రుడికి ఉన్నటువంటి శక్తినంతా కూడా తన తొండంలోకి తీసుకుని నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి ఒక్కసారిగా ఆ యొక్క సరస్సులో కనిపించేటువంటి తామర పువ్వుని తీసి తన ప్రాణాలన్నింటినీ కూడా ఇంకా ప్రాణోత్క్రమణమయ్యేటువంటి సమయంలో తొండంలోంచి ప్రాణం బయటికి వచ్చేస్తూ ఉంటే ఒక్కసారి తన శక్తినంతా కూడా ఉపయోగించి ఆ పద్మాన్ని పైకి విసిరేసరికి ఆ పద్మం పట్టుకోవడానికి పరమాత్మ వచ్చాట. ఏమండి, ఆ గజేంద్రుడు వేసినటువంటి పద్మాన్ని అందుకోవడానికి పరమాత్మ వైకుంఠం నుంచి రావాలా అని చెప్పి అంటే గనక ఆ యొక్క గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చేసట పరమాత్మ. ఈ మొసలు ఏదైతే ఉందో దానికి శాప విముక్తి మాత్రమే కలిగించేట. ఎందుకు అంటే
పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు అన్నట్లుగా గజేంద్రుడు బాగా పరమాత్మ గురించి తపస్సు చేశాడు కాబట్టి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ మొసలు ఏదైతే ఉందో దానికి శాప విముక్తిని మాత్రం కలిగించేశాట పరమాత్మ. గజేంద్రుడిని అడిగాట, ఏం కావాలి నీకు, శరీరాన్ని ప్రసాదించమంటావా, మరలా భోగభాగ్యాలన్నింటినీ కూడా అనుగ్రహించమంటావా అంటే ఆ యొక్క గజేంద్రుడు నవ్వి, పరమాత్మ ఇంత ప్రార్థించినది నా శరీరాన్ని నిలుపుకోవడానికని నువ్వు అనుకుంటున్నావా, కాదయ్యా, నీ చరణారవింద సన్నిధి ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించడానికి, ఈ మోక్ష మార్గాన్ని, మోక్షంలోకి నేను రావడానికి కదా నిన్ను పిలిచినది. నేను రోజు కూడా ఈ అరణ్యంలో ఉన్నప్పుడు ఈ సరస్సులోంచి పువ్వులు తీసుకెళ్ళి మా గృహంలో ఉండేటువంటి నీ యొక్క చిన్న బింబం ఒకటి ఉండేది, ఆ యొక్క విగ్రహం దగ్గర ఇదిగో పరమాత్మకు ఈ పూలు సమర్పించాను అని చెప్పి రోజు కూడా నేను అర్చనాన్ని నిర్వర్తించేవాడినయ్యా ఎంతో భక్తితో. మరి ఈరోజు ఇక్కడ పూసినటువంటి ఈ సరస్సులో ఎంతో తాజాగా ఉన్నటువంటి ఈ పువ్వులన్నీ కూడా ఉన్నాయి. ఈ పువ్వులు ఈరోజు నేను దేవుడికి పెట్టలేనేమో, ఈ యొక్క మకరం పట్టుకుని ఉంది కదా నన్ను, ఈ మకరం చేత ఎలాగైనా విడిపించుకుని ఈ పుష్పాలను తీసుకెళ్ళి పరమాత్మ యొక్క పాదాల దగ్గర అర్పించాలి అని చెప్పి నేను సంకల్పం చేశానయ్యా. చూసావా, నేను చేసినటువంటి సంకల్పానికి నువ్వు వైకుంఠం నుంచి కదిలి వచ్చి ఈ యొక్క పుష్పాలను అందుకున్నావు. రోజు నేను ఏ పరమాత్మ అయితే ఈ యొక్క సమస్త భువన బ్రహ్మాండాలన్నింటినీ కూడా పాలిస్తున్నాడు అని ఆ విగ్రహంలో చూసి తామర పువ్వులను సమర్పిస్తాను, అటువంటిది వైకుంఠంలో ఉన్నటువంటి నువ్వు నా కోసం వచ్చి పుష్పాలను స్వీకరించావా అని. నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్. కేశవ మురహరా సకలాధిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురహరా సకలాధిప పరమేశ్వర దేవేశ సుఖవరదా సవితృ సుధాంశులోచనా సుఖవరదా సవితృ సుధాంశులోచనా ప్రకట విభవ నమో పరమాత్మన్. నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్. ఆ గజేంద్రుడికి మోక్షాన్ని ఎలాగైతే ప్రసాదించాడో, నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి అని మొదట్లో చెప్పుకున్నట్లుగా, మనం ఎప్పుడైతే పరమాత్మని నిత్య నిరంతరం మన మనస్సు అనేటువంటి దివ్యమైనటువంటి పద్మాన్ని పరమాత్మయందు సమర్పించడానికి మనం ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంచుకుంటామో, మనల్ని కాపాడడానికి కూడా వైకుంఠం నుంచి పరమాత్మ వస్తాడట. అటువంటి దివ్యమైనటువంటి గజేంద్ర మోక్షణాన్ని మనం తెలుసుకుంటూ సహజంగా మనం అక్కడ గమనిస్తూ ఉంటే కనుక ఆ యొక్క గజేంద్ర మోక్షంలో భాగంగా ఆ గజేంద్రుణ్ణి రక్షించినందుకు గాను మా జాతినంతా కూడా పై స్థాయిలో నిలబెట్టేవయ్యా నువ్వు అని చెప్పి పరమాత్మకు కృతజ్ఞతగా ఆ గజేంద్రుడు పరమాత్మను వాహనంగా ఉన్నటువంటి ఆ గజేంద్రుడు మోస్తున్నాడా అన్నట్లుగా పరమాత్మ ఎంతో వైభవంగా ఛత్ర చామరాదులతో వివిధమైనటువంటి నృత్య కళాకృతులతో ఈనాడు భాగ్యనగరంలో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమాత్మకు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత
పరమాత్మ యొక్క ఆరాధనం అనేటువంటిది యజ్ఞతుల్యమైనటువంటిది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్ అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఉత్సవంలో పరమాత్మను ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ ఉక్థ్య షోడశి వాజిపేయ అతిరాత్ర ఆప్తోర్యామ ఇత్యాది మహాయజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడట. అటువంటి దివ్యమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి వాహనాలను పరమాత్మ అధిరోహించి మనందరికీ కూడా అభయప్రదానం చేస్తూ ఉన్నాడు. కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానసరాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పి ఆళ్వార్లు ముకుందమాలా స్తోత్రంలో పరమాత్మను స్తుతిస్తారు. ఓ పరమాత్మ, నా మనస్సు అనేటువంటి దివ్యమైనటువంటి రాజహంసని నీ పదపంకజ పంజరం, నీ పాదాలు అనేటువంటి దివ్యమైనటువంటి వజ్రపంజరంలో ఇప్పుడే బంధించేవయా, తీసుకువెళ్ళి. ఎందుకు అంటే ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పి గొప్పగా చెబుతారు. ఇందాకటి వరకు కూడా మనం చెప్పుకున్నాం, గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఆ యొక్క గజేంద్రుడికి చివరన ఎప్పుడో పరమాత్మ గుర్తొచ్చాడు. ప్రాణోత్క్రమణ కాలంలో పరమాత్మ గుర్తు వచ్చాడు కాబట్టి ఆ యొక్క పరమాత్మ వచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. మరి గజేంద్రుడికి పూర్వజన్మలో అంత అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి గొప్ప జీవుడైనటువంటి గజేంద్రుడికే ఆ స్థితి వచ్చింది అంటే మరి అంతంత మాత్రంగా ఈ కలిమాయలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మనందరికీ కూడా పరమాత్మ నిత్య నిరంతరము కూడా స్మృతిలో ఉండాలి. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా అంత్యకాలంలో ఏదైతే స్మృతి ఉంటుందో ఆ స్మృతి ద్వారానే వారు వచ్చే జన్మ తీసుకోవడమా లేదంటే నా యొక్క సాన్నిధ్యానికి చేరుకోవడమా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఆ విధంగా మన కళ్ళు చూసినంతకాలం జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు అనేటువంటి శ్లోకానికి స్వరూపంగా ఈ ఉత్సవం కనిపిస్తోందా అన్నట్లుగా ఈ యొక్క నాలుక ఉన్నది ఎందుకు అంటే పరమాత్మ యొక్క నామాన్ని నిత్యం కూడా స్తుతించడానికి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం మనస్సు ఉన్నది ఎందుకు అంటే ఈ మనస్సు అనేటువంటి దివ్యమైనటువంటి పుష్పాన్ని పరమాత్మ యొక్క పాదార విందాల చెంత సమర్పించడానికి. చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, ఈ యొక్క రెండు చేతులు ఉన్నది ఎందుకు అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పరమాత్మని భజించడానికి, నామ సంకీర్తనం చేయడానికి, అలాగే కోలాటాది నృత్య ప్రదర్శనలన్నీ కూడా చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలంతా కూడా. ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి మనం తరించడానికి చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి పాణిద్వంద్వ సమర్చయ, పరమాత్మకు ఈ విధంగా అర్చన చేయండి, గాత్రార్చన నృత్యార్చన ఇత్యాదులన్నీ కూడా నిర్వర్తించండి అని చెప్పి ఆళ్వార్లు చెబుతారు. పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు, పరమాత్మ యొక్క దివ్య రక్షణ కథలు ఏవైతే ఉన్నాయో వాటిని వినడానికి ఈ శ్రోత్రేంద్రియాలని పరమాత్మ ప్రసాదించట. ఎవరైనా బాలాదపి సుభాషితం అన్నట్లుగా చిన్న పిల్లవాడు పరమాత్మ గురించి ఏమైనా విషయాన్ని చెబుతున్నా సరే అది మనకి తెలుసున్న విషయం అయినప్పటికీ వాడి దగ్గర కూర్చుని వాడు చెప్పేటువంటి భక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వినాలట. అలాగా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు. కృష్ణం లోకయ, మనకు ఈ నేత్రాలను పరమాత్మ ప్రసాదించినది ఎందుకు అంటే అదుగో ఎదురుగా చూస్తున్నాం. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహే క్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్లుగా ఆ యొక్క దివ్యమైనటువంటి గజవాహనం పైన వనమాలి గదీశారంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్నట్లుగా ఆ యొక్క వనమాలను ధరించి దివ్యమైనటువంటి కిరీటాన్ని శంఖు చక్రాలని అలాగే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అన్నట్లుగా దుష్టులు ఎవరైనా ధర్మాత్ముల్ని
శిక్షించడానికి కనుక వస్తే ఆ యొక్క ధర్మాత్ములందరినీ కూడా రక్షించడానికి, దుష్టులందరినీ కూడా శిక్షించడానికి సుదర్శనాయుధాన్ని పరమాత్మ ఒక చేత పట్టుకుని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పాంచజన్యాన్ని పరమాత్మ సశంఖ చక్రం సకిరీట కుండలం పీతవస్త్రం సరసీరుహే క్షణం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చూపులతో మనందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఈ యొక్క గజవాహనం పైన పరమాత్మకు నమస్కరిస్తూ అల బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు గెలువగవశమా కేశవమాకు అల బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు గెలువగవశమా కేశవమాకు పాపము మనసున బారకమానదు కోపము మానగూడదు పాపము మనసున బారకమానదు కోపము మానగూడదు ఏ పునదేహం వెన్నాళ్ళు మోచిన దీపుల ఇదియా దేహపు గుణము అల బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు గెలువగవశమా కేశవమాకు అటు నానాటికి కాకలు మానవు కాంతలేక ఆకలి తీరదు అటు నానాటికి కాకలు మానవు కాంతలేక మాకు వంటి జన్మము గల కాలము చీకటి దేహపు చిత్తపు గుణము చీకటి దేహపు చిత్తపు గుణము అల బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు గెలువగవశమా కేశవమాకు శ్రీవేంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం అని పరమాత్మను మనం స్తుతించుకుంటూ ఈ యొక్క గజవాహన సేవలో భాగంగా పరమాత్మకు ఈ గజవాహనం ఏదైతే ఉందో చాలా ప్రీతిపాత్రమైనటువంటిదట. ఎందుకు అంటే ఇంకా చాలా వాహనాలు ఉన్నాయి కదా, శేషవాహనం, గరుడ వాహనం, వీరంతా కూడా పరమాత్మకు నిత్యసూరులు, నిత్యానపాయి గణం కదా, వారంటే పరమాత్మకు ప్రీతిపాత్రం కదా అంటే కాదు. గజవాహనం అంటే పరమాత్మకు ఎందుకు ప్రీతిపాత్రం అంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే అని ఏదైతే మనం మంగళాశాసనాన్ని రోజు మనం పఠిస్తామో ఆ యొక్క
పరమాత్మ ఎందుకు వైకుంఠాన్ని వదిలి ఈ యొక్క వెంకటాచలానికి వచ్చాడు అంటే అమ్మవారి కోసం. వైకుంఠంలో లక్ష్మీదేవి లేదు కాబట్టి ఆవిడని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాట. మరి పరమాత్మను అమ్మవారిని కలిపింది ఎవరు అంటే మనం ఆకాశరాజు పద్మావతీదేవి పరమాత్మ యొక్క వృత్తాంతాన్ని కనుక పరిశీలిస్తే ఒక ఏనుగు అమ్మవారిని తరుముతూ ఉండగా పరమాత్మ దాన్ని నిగ్రహించి అమ్మవారి కంట్లో పడ్డాట మొదటిసారి. అటువంటి అమ్మవారికి స్వామివారికి జరిగినటువంటి ఈ కలయికకు కారణమైనటువంటిది ఆ యొక్క గజరాజు. అటువంటి గజరాజు అంటే పరమాత్మకు చాలా ఇష్టమట. ఎందుకు అంటే ఇంకా కొన్ని కారణాలు కనుక మనం చెప్పుకున్నట్లయితే అమ్మవారు నివాస స్థానాలు చాలా ఉన్నాయి. గోవులో ఉంటుంది అమ్మవారు, అలాగే సుమంగళి స్త్రీలలో ఉంటుంది, అలాగే ఏనుగు యొక్క గజం యొక్క కుంభస్థలంలో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుందట. అందుకే రాజాధిరాజుల వారు ఎవరైనా సరే, రాజాధిరాజులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏనుగుని ఆ యొక్క గజాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారట. చతురంగ బలాలు అని చెప్పి రాజులకు ఉంటాయి. అవి ఏమిటి అంటే రథ, గజ, తురగ ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. వాటిల్లో గజములు చాలా ప్రధానమైనటువంటివి. స్వప్నంలో గజం దర్శనమిస్తే చాలా మంచి జరుగుతుందట. శుభశకునాల్లో గజం కూడా ఒకటి. అటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ యొక్క గజరాజు పైన పరమాత్మ అధిరోహించి ఆ యొక్క పరమాత్మను మనం దర్శించడం ద్వారా మనకు ఉన్నటువంటి సకల అశుభములు దురితములు అన్నీ కూడా పరమాత్మ దూరం చేసి ఏదైతే ఆగమశాస్త్రం చెబుతూ ఉందో సద్య శంఖచక్రధర శ్యామలాంగశ్చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ అని చెప్పి ఏదైతే మోక్ష మార్గాన్ని ఈ యొక్క ఆగమశాస్త్రం ఉపదేశిస్తూ ఉందో అటువంటి మోక్షాన్ని పరమాత్మ మనందరికీ కూడా ప్రసాదించాలి అని చెప్పి ఈ యొక్క వాహన సేవ ద్వారా పరమాత్మకు పరిపరి విధాలుగా పరమాత్మని ప్రార్థిస్తూ నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్ అని. ఓ పరమాత్మ, ఇప్పుడు గజవాహనం పైన నిన్ను చూసినటువంటి రూపం ఏదైతే ఉందో అది పదే పదే నా హృదయంలో నిత్యం కూడా ఉండుగాక. వేరే విషయాలు ఏవి కూడా నా మనస్సుని దరిచేరకూడదు. ఈ యొక్క సాంసారిక విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పద్మపత్రమివాంభస అన్నట్లుగా నిజానికి పద్మం ఉండడం బురదలో ఉంటుంది. ఆ యొక్క పద్మపత్రం అంటే ఆ యొక్క తామర ఆకు కూడా బురదలోనే ఉంటుంది. కానీ ఆ యొక్క మలినాన్ని ఆ తామర పువ్వు కానీ తామర ఆకు కానీ అంటించుకుంటుందా అంటే లేదు. అలాగే మనం ఈ యొక్క సంసారం అనేటువంటి కూపంలో ఉన్నా సరే దాని యొక్క వాసనలేవి కూడా మనల్ని స్పృశించకుండా పరమాత్మని నిత్య నిరంతరము కూడా శరణాగతి భావనతో పరమాత్మకు నమస్కరిస్తూ అదిగో పరమాత్మకు కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. మనమంతా కూడా నమస్కరిద్దాం. మనోహర మనుజ